ఆంధ్ర, తెలంగాణ ఇలాగా మన తెలుగు వాళ్ళందరికీ ఇష్టమైనటువంటి ఒక పానీయం ఏంటంటే టీ, ఛాయ్. ఇది ఒక సెలబ్రేషన్ అని చెప్పొచ్చు. అయితే ఆయుర్వేద ఛాయ్ అనేది ఒక సెలబ్రేషన్ మాత్రమే కాదు, ప్రాణశక్తిని నింపేటటువంటి దివ్యమైన ఔషధం. దీని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. టీ తాగటం అనేది కేవలం ఒక అలవాటు మాత్రమే కాదు. ఒక కప్పు ఆయుర్వేద ఛాయ్ మీ శరీరంలో ప్రాణశక్తిని ఎలా ఉత్తేజపరుస్తుందో మీకు తెలుసా? మనం వాడే మసాలా దినుసుల్లో అపారమైన సూర్యశక్తి దాగుంటుంది. నల్ల మిరియాలు మీ జీర్ణక్రియని ఎలా వేగవంతం చేస్తాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? జాజికాయ అనేది ఒక సహజమైన నిద్రాదేవి లాంటి శక్తిని కలిగి ఉంటుంది. నిద్రలేమి సమస్యతో బాధపడే వాళ్ళకి ఇది ఎలా దివ్యమైన ఔషధంగా పనిచేస్తుందో మీకు తెలుసా? టీ తాగితే నిద్ర చెడిపోతుందంటారు, కానీ ఈ ఆయుర్వేద టీ తాగితే మీకు చక్కటి నిద్ర వస్తుంది. ఇది దీని ప్రత్యేకత. ఇంతకీ దీన్ని ఎలా తయారు చేసుకోవాలి? దాల్చిన చెక్క కేవలం సువాసన కోసం అనుకుంటే పొరపాటే. ఇది నోటి దుర్వాసన కూడా చాలా ఎఫెక్టివ్గా నివారించగలుగుతుంది. ఇది మీకు తెలుసా? టీ తయారీ అనేది నిజానికి ఒక పవిత్రమైన ధ్యానం లాంటిది. ఇది మనసులో ఒక స్పష్టతని, శరీరంలో శక్తిని నింపుతుంది. ఈ కీలకమైన అంశాన్ని, రహస్యాన్ని బాగా లోతుగా వివరంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో ఒక అద్భుతమైన విషయం గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. మనం రోజువారీగా రోజుకి 2-3 సార్లు కూడా తాగేటటువంటి ఛాయ్. నిజానికి దీన్ని ఆయుర్వేద పరంగా ఎలా తయారు చేసుకోవాలి, ఈ టీ ప్రత్యేకతలు ఏమిటి, ఈ ముఖ్యాంశాలు మనం తెలుసుకుందాం. అలాగే దీంతో ఎలాంటి సమస్యలు తగ్గించుకోవచ్చో కూడా తెలుసుకుందాం. భారతీయ సంస్కృతిలో ఈ టీ లేదా ఛాయ్ అనేది కేవలం ఒక పానీయం కంటే కూడా భావోద్వేగంతో ముడిపడి ఉంటుంది. చూడండి, సంతోషంగా ఉన్నప్పుడు టీ తాగుతారు సెలబ్రేట్ చేసుకోవటానికి. ఆఖరికి దుఃఖంలో ఉన్నప్పుడు కూడా ఈ టీ తాగుతారు. అంటే మిగతాయి తినలేరు, కానీ టీ మాత్రం తాగుతారు. మీరు గమనించే ఉంటారు. ఏదైనా ఒక విషాదకరమైన సంఘటన జరిగినప్పుడు కూడా నీరసం రాకుండా టీ సర్వ్ చేస్తూ ఉంటారు. దాన్ని ఎవరూ కూడా ఆక్షేపించరు. ఇది మన సంస్కృతిలో ఒక భాగం. మన వంటగదిలో ఉండేటువంటి మసాలా దినుసులు అద్భుతమైన ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. ఈ వివరాల లోతుల్లోకి వెళ్దాం. ప్రతిరోజు మనం చేసేటువంటి పనుల్లో అవగాహనని జోడించినప్పుడు అది ధ్యానం కింద మారుతుంది. దీన్నే మైండ్ఫుల్ లివింగ్ అంటారు. అన్యమనస్కంగా కాకుండా మనం ఒక అవగాహనతో చేసామనుకోండి, దానికి ఒక సార్థకత వస్తుంది. టీ తయారు చేయటం అనేది నిజానికి ఇలాంటి ఒక ధ్యాన ప్రక్రియ. ఆయుర్వేద జ్ఞానం ప్రకారంగా ఈ మొక్కలు అనేవి ప్రాణశక్తిని కలిగి ఉంటాయి. ప్రతి మొక్కలో కూడా ఒక ప్రత్యేకమైన చైతన్యం దాగి ఉంటుంది. మనం వాడే ఈ మసాలా దినుసులు ప్రకృతి ప్రసాదించిన వరాలు. వీటిని సరైన పద్ధతిలో ఛాయ్లో చేర్చినప్పుడు అవి ఔషధం కింద మారతాయి. నిమ్మగడ్డి గురించి, దీని విశిష్టత గురించి ముందు మనం చెప్పుకోవాలి. నిమ్మగడ్డి అంటే లెమన్ గ్రాస్ అనేది ఆహ్లాదకరమైన సువాసన కలిగి ఉంటుంది. ఇది తీపి, వగరు, కారం లాంటి రుచుల కలయికగా ఉంటుంది. ఈ గడ్డి హృదయ చక్రాన్ని స్టిమ్యులేట్ చేసి మానసిక ప్రశాంతతని చేకూరుస్తుంది. ఇది కణజాలాల్లో ఉండేటువంటి తెలివితేటల్ని అంటే సెల్యులార్ ఇంటెలిజెన్స్ని మేల్కొల్పుతుంది. ఛాయ్లో ఈ నిమ్మగడ్డిని చేర్చడం వల్ల నిజానికి ఇలాంటి జ్ఞానం పెరుగుతుంది. ఇది సరస్వతీదేవి కటాక్షంలాగా మేధస్సుని వికసింపజేస్తుంది. నిమ్మగడ్డిని ఎవరైనా సరే తేలిగ్గా పెంచుకోవచ్చు. ఆఖరికి వంటగదిలో ఆ చిన్న వెంటిలేటర్ షేడ్ కింద పెట్టినా కానీ నిమ్మగడ్డి పెరుగుతుంది. ఎప్పటికప్పుడు తాజాగా చిన్న ఆకును తుంచి మీరు వాడుకోవచ్చు. ఇక మిరియాల సూర్యశక్తి గురించి మీరు తెలుసుకోవాలి. నల్ల మిరియాలు అంటే బ్లాక్ పెప్పర్ అనేది సూర్యశక్తికి ప్రతిరూపాలు. ఆయుర్వేదంలో వీటిని మరీచం అని పిలుస్తారు. మ్రియతే అనే మరీచం అంటే విషాన్ని విరుస్తుంది. వీటిలో అపారమైన ఉష్ణశక్తి దాగుంటుంది. ఇది శరీరంలో రక్త ప్రసరణని అంటే సర్క్యులేషన్ని వేగవంతం చేస్తుంది. జీర్ణక్రియకి కారణమయ్యే జఠరాగ్నిని అంటే డైజెస్టివ్ ఫైర్ని ఇది పెంచుతుంది. మిరియాల సువాసన మెదడులో స్పష్టతను కలిగిస్తుంది. ఇది పొట్ట తాలూకు ఆ సర్క్యులేషన్ మనకి రీడైరెక్ట్ అవుతుంది కదా ఏదైనా తిన్నప్పుడు. అప్పుడు ఆ సర్క్యులేషన్ రీడైరెక్ట్ అయినప్పుడు పొట్టకి ఈ మిరియాలు కలపడం వల్ల ఏమవుతుంది, ఛాయ్లో ఉండేటటువంటి అంశాలన్నీ కూడా శరీరంలోకి వెళ్ళడానికి ఈ మిరియాలు అనేవి తోడ్పడతాయి. అంటే బయో అవైలబిలిటీ పెరగడానికి మిరియాలు సహాయపడతాయి. ఇది శరీరంలో విషతుల్యాన్ని బయటికి పంపించేస్తుంది మిరియం అనేది. ఇక యాలకులు గుండె ఆరోగ్యానికి ముఖ్యం. ఇది ఆయుర్వేదంలో యాలకులు అంటే కార్డమం అనేది ఒక అద్భుతమైన సుగంధ ద్రవ్యం. ఇది స్థూలయాల, బృహద్యాలని 2 రకాలు ఏదైనా వాడుకోవచ్చు మీరు ఔషధ ఉపయోగాల కోసం, చిన్నదైనా పెద్ద యాలకైనా. దీన్ని యాల అని కూడా అంటారు. గుండె కండాలు అంటే మయోకార్డియం మీద నేరుగా ప్రభావం చూపిస్తుంది. ఇది యాలకులు ప్రేమ, కరుణ, స్పష్టతని పెంచుతాయి. గుండెకు సంబంధించిన భావోద్వేగాల్ని ఇవి క్రమబద్ధం చేస్తాయి. వీటి సువాసన మనసుని చాలా ఆహ్లాదంగా ఉంచుతుంది. ఇది ఛాయ్కి ఒక ప్రత్యేకమైన రాజసాన్ని అందిస్తుంది. ఇక లవంగాలు, దేవకుసుమ అనే చక్కటి పేరుంది. శరీర సౌలభ్యం కోసం ఇది ఉపయోగపడుతుంది. లవంగాల్ని, క్లౌస్ని శరీరానికి మనం ఒక ప్రత్యేకమైన ప్రయోజనాన్ని ఆశించి వాడతాం. ఇది మేలు చేస్తుంది. ఇది కండాల్లో ఉండేటువంటి ఒత్తిడిని, అలసటిని తొలగిస్తుంది ఈ లవంగం అనేది.
లవంగాలు నిజానికి శరీరానికి మంచి వశ్యతని అంటే ఫ్లెక్సిబిలిటీని కలిగిస్తాయి. దీంట్లో ఉండేటువంటి తీపి ఘాటు రుచులు ఛాయ్కి ఒక ఘాటునిస్తాయి. ఇవి ఒత్తిడిని తగ్గిస్తూ మానసిక ప్రశాంతతనిస్తాయి. కండాల నొప్పులను తగ్గించడంలో ఈ లవంగం అంటే దేవకుసుమ అనేది కీలకంగా పనిచేస్తుంది. ఇక జాజికాయ ఒక సహజమైనటువంటి నిద్రకి ఇది ఒక సహాయకారిగా ఉంటుంది. జాజికాయ నట్ మెగ్ అనేది విశ్రాంతికి సంబంధించింది. దీన్ని జాతీయ ఫల అనే పేరుతో పిలుస్తాం. ఇది సహజ సిద్ధమైనటువంటి ఆ నిద్రాదేవి లాంటిది. నిద్ర లేమి అంటే ఇన్సామ్నియా సమస్య ఉన్నప్పుడు ఇది అద్భుతంగా పనిచేస్తుంది. మామూలుగా టీ నిద్రని చెడగొడుతుంది అనుకుంటారు కదా, దానికి యాంటీడోట్ లాగా ఈ జాజికాయ మీకు పనిచేస్తుంది. జాజికాయని మామూలుగా అరగదీసి ఆ మిశ్రమాన్ని నుదుటిపైన ప్యాక్గా వేసుకుంటూ ఉంటారు. తలనొప్పి లాంటి వాటిని తగ్గిస్తూ గాఢ నిద్రని కలగజేస్తుంది. అయితే ఛాయ్లో కొద్దిగా చిటికెడంత జాజికాయ పొడి చేర్చడం వల్ల మనసు నిలకడగా మారుతుంది. ఇది ఆఖరికి గర్భాశయపు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఇక దాల్చిన చెక్క, దీని ప్రయోజనాలు అన్నీ ఇన్ని కావు. దాల్చిన చెక్క అంటే సిన్నమన్ అనేది ఒక ప్రత్యేకమైన చెట్టు తాలూకు బెరడు మీకు తెలుసు. దీన్ని త్వక్ అని కూడా అంటాం ఆయుర్వేదంలో. ఇది నోటిని శుభ్రంగా ఉంచుతుంది. మామూలుగా ఛాయ్ తాగిన తర్వాత కొంతమందికి ఆ నాలుక పెటంగట్టినట్టుగా అవుతూ ఉంటుంది. దాన్ని తగ్గించడానికి ఈ దాల్చిన చెక్క మీకు ఉపయోగపడుతుంది. మెయిన్గా నోటి దుర్వాసన అంటే బ్యాడ్ బ్రెత్ సమస్యని ఇది చాలా సమర్థవంతంగా నివారించగలుగుతుంది. ఇది ఆహారపు రుచిని పెంచుతుంది, అంతేకాదు రక్తశుద్ధికి తోడ్పడుతుంది. దీంట్లో ఉండేటువంటి తీపి ఘాటు రుచులు శరీరానికి కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి. ఇక అల్లం, దీని విశిష్టత అంతా ఇంత కాదు. అల్లం జింజర్ అనేది అన్ని దినుసుల గుణాన్ని పెంచేస్తుంది. దీన్ని ఆయుర్వేదంలో విశ్వ భేషజం అంటారు. చూడండి ఎంత గొప్ప పేరు, విశ్వానికే ఔషధం అని. ఇది ఇతర మసాలా దినుసుల పనితీరుని మెరుగుపరుస్తుంది. అల్లం అనేది జలుబు, దగ్గు లాంటి సమస్యల నుంచి రక్షణ కల్పిస్తుంది. ఇది జీర్ణక్రియని వేగవంతం చేస్తూ ఆకలిని పెంచుతుంది. ఇది శరీరంలో ఉండే రోగ నిరోధక శక్తిని సైతం పెంచుతుంది. సరే, అసలైన విషయం ఛాయ్ తయారీ విధానం ఏమిటి ఇది తెలుసుకుందాం. చూడండి, రకరకాలుగా కొంతమంది రకరకాల పద్ధతుల్లో చేస్తూ ఉంటారు. కానీ సాంప్రదాయబద్ధమైన ఆయుర్వేద ఛాయ్ తయారీ ఏంటంటే దీనికి ఒక ప్రత్యేక ప్రాసెస్ ఉంది. ఉదాహరణకు నీటి పరిమాణం ఎంత? చూడండి, ఒక కప్పు ఛాయ్ కోసం ఒక కప్పు నీటిని గిన్నెలోకి తీసుకోవాలి. చాలామంది చాలా తక్కువ నీళ్ళు తీసుకుంటారు, పాలు ఎక్కువ పోస్తారు. కానీ అలా కాదు. ఒక కప్పు ఛాయ్ కావాలంటే మీకు ఒక కప్పు నీటిని గిన్నెలోకి తీసుకోవాలి. ఇక మసాలా దినుసులు, నీరు మరుగుతున్నప్పుడు నిమ్మగడ్డి, మిరియాలు, యాలకులు, లవంగాలు, జాజికాయ, దాల్చిన చెక్క, అల్లం ముక్కల్ని వేయాలి. ఇక టీ పొడి అంటే మామూలుగా మనం టీ అంటే టీ పొడే కదా. ఈ టీ పొడి అనేది మీ అభిరుచిని బట్టి వేసుకోవాలి. సాధారణ టీ కోసం అనుకోండి 1 స్పూను, స్ట్రాంగ్ టీ మీరు ఇష్టపడుతున్నారు అనుకోండి, స్ట్రాంగ్ టీ కోసం 2 స్పూన్ల పొడి సరిపోతుంది. ఇక చక్కెర అసలైన డైలమా. టీ పొడి వేసిన పరిమాణంలోనే పంచదారను వాడాలి. అంటే 1 టీ స్పూన్ టీ పొడి వేసారనుకోండి 1 టీ స్పూన్ పంచదార వేయాలి. 2 టీ స్పూన్లు టీ పొడి వేసారనుకోండి 2 టీ స్పూన్లు పంచదార వేయాలి. రసాయనాలు లేని ముడి చక్కెర ఉంటుంది కదా, పటికి బెల్లం లాంటిది లేదా బెల్లం, అదైతే ఇంకా మంచిది, ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇక అసలు విషయం పాలు. పాలు అనేది కేవలం రంగు కోసం మాత్రమే మీరు వాడాలి. అంటే 2 టేబుల్ స్పూన్ల పాలు నిజానికి సరిపోతాయి. చాలామంది పాలు ఎక్కువ పోస్తారు, అది కాదు. పాలు చాలా తక్కువ ఉండాలి. ఎక్కువ పాలు పోసారనుకోండి దినుసుల ఔషధ గుణాలు తగ్గిపోతాయి. ఇక ఔషధ గుణాల సమ్మేళనం గురించి మీకు చెప్పాలి. ఛాయ్ తయారీలో దినుసులుగా బాగా మరగటం అనేది ముఖ్యం. ఈ దినుసులన్నీ వేసినప్పుడు అవి మరగాలి. అప్పుడే వాటిలోని సారం అంతా కూడా నీటిలోకి చేరుతుంది. పాలు తక్కువగా వాడటం వల్ల మసాలా దినుసుల రుచి మీకు స్పష్టంగా తెలుస్తుంది. కొందరికి పాలు తాగితే పడదు, అంటే లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉంటుంది. కానీ ఈ ఛాయ్లో మనం అల్లం, దాల్చిన చెక్క ఇలాంటి దినుసులు కలిపాం కదా, అందుకని పాలుని అరిగించుకునేలాగా చేస్తాయి ఇవి. ఛాయ్ రంగు అనేది గులాబీ రంగు కలిసినటువంటి గోధుమ వర్ణంలో ఉండాలి. అది మీకు గుర్తు, అంతవరకే మీరు మరిగించాలి. ఇక ఈ ప్రాణశక్తిని పెంచే పానీయం గురించి, దీని ప్రత్యేకత గురించి మీరు తెలుసుకోవాలి. ఛాయ్ తాగటం అనేది నిజానికి చెప్పుకున్నాం కదా ఒక ధ్యాన ప్రక్రియ. ఇది శరీరంలో ప్రాణశక్తిని పెంచుతుంది. ఛాయ్ తాగేటప్పుడు ఆ సువాసనని ఆస్వాదించడం చాలా ముఖ్యం. ఇది గొంతు, అన్నవాహిక అంటే ఇసోఫేగస్ ద్వారా పొట్టలోకి వెళ్ళేటప్పుడు అద్భుతమైన శక్తిని మీకు ఇస్తుంది. ఇది మనసులో ప్రేమని, ఆ కరుణని నింపుతుంది. రోజంతా ఉత్సాహంగా ఉండటానికి ఈ ఛాయ్ ఒక ఇంధనంలాగా పనిచేస్తుంది. స్నేహ సంబంధాన్ని మెరుగుపరచడంలో ఛాయ్ కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే మన తెలుగువాడు నలుగురు కలిసినప్పుడు ఆ టీ తాగుతూ కాలక్షేపం చేస్తూ ఉంటారు. ముగింపుగా ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు మనవి చేయాలి. ఆయుర్వేద ఛాయ్ అనేది కేవలం ఒక పానీయం కాదు, ఇది శరీరానికి ప్రాణశక్తిని అందించే దివ్యమైన ఔషధం. వంటగదిలోని దినుసులతోటి ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవచ్చో ఈ వీడియోలో మీరు తెలుసుకున్నారు. సరైన పద్ధతిలో తయారు చేసిన ఛాయ్ ద్వారా శారీరక శక్తితో పాటు మానసిక ప్రశాంతతను కూడా మీరు పొందొచ్చు.
ప్రతిరోజు ఉదయం ఒక కప్పు ఆయుర్వేద ఛాయ్తో మీ జీవితాన్ని ఆరోగ్యమయం చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం, ఇన్ఫర్మేటివ్ రెసిపీస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చిందనుకోండి, లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తాలూకు పర్పస్ అనేది సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.